So, welcome to Mind All Minds. సో సైకలాజికల్ స్ట్రెస్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. సైకలాజికల్ స్ట్రెస్ అంటే మన మైండ్ని ఒక రకమైన డిస్టర్బెన్స్కి గురి చేసే స్ట్రెస్ అనమాట. సో అది రకరకాల రీజన్స్ వల్ల కావచ్చు. సో ఇప్పుడు మనం అన్ని రీజన్స్ అయితే మాట్లాడుకోలేము, బట్ మెయిన్గా మనము జాబ్ గురించి మాట్లాడుకుందాం. జాబ్ అంటే పని చేసేవాళ్ళు, సరే గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ వర్కర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో అక్కడ జరిగే ఒత్తిడి అంటే అక్కడ రకరకాల సిచ్యువేషన్స్ వల్ల జరిగే ఒత్తిడి అవన్నీ కూడా మనము పని చేసేటప్పుడు ఖచ్చితంగా ఉంటుంది అక్కడ ప్రెషర్. దానివల్ల మనకు స్ట్రెస్ అనేది వస్తుంది. సో దాన్ని మనము తగ్గించుకోవడానికి మార్గం ఏంటంటే అది ఇంటికి వచ్చిన తర్వాత కూడా దాని గురించి ఆలోచించకుండా ఎట్లయినా కూడా దాన్ని బ్రేక్ చేసే విధంగా, అంటే ఆ థాట్స్ని బ్రేక్ చేసేసి ఇంట్లో వచ్చిన తర్వాత మన ఫ్యామిలీతోటి వాళ్ళతో స్పెండ్ చేసి మంచిగా ఇక్కడ వచ్చిన తర్వాత కూడా అవే ముచ్చట్లు చెప్పి కాకుండా ఇక్కడ వచ్చిన సిచ్యువేషన్ తగ్గట్టు వేరే రిలాక్సింగ్గా నచ్చిన పనులు చిన్న చిన్న చేస్తూ అట్లా చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ మనకు బ్యాలెన్స్ వచ్చేస్తుంది అనమాట. అంతేగాని అవే ముచ్చట్లు ఇంటికి కూడా తీసుకొచ్చి అది జరిగింది ఇది జరిగింది ఈరోజు అని చెప్పిన అనుకోండి, మనకు ఆ స్ట్రెస్ పోగా ఇంట్లో కూడా ఒక రకమైన సరే అంటే అక్కడ జరిగిన బాధని చెప్పుకోవద్దా అంటే చెప్పుకోవచ్చు. సరే ఒక్కసారి రెండుసార్లు వీక్లీ వన్స్ ఎప్పుడో ఒకసారి ఇదంతా జరిగింది అని చెప్పుకోవచ్చు. కానీ రోజు జరిగింది అక్కడ చెప్తే అక్కడ జరిగింది మనకు మళ్ళీ ఇక్కడ వచ్చి ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో ఇక్కడ రిలాక్స్ అయ్యింది ఏం లేదనమాట. సో జరిగేది అదే. అదేవిధంగా మన ఫ్యామిలీసి ఒక్కొక్కసారి ఏమవుతాయంటే ఫ్యామిలీ పార్ట్నర్స్ వాళ్ళు అర్థం చేసుకోకుండా అదేది వాళ్ళకు ఫస్ట్ నుంచో కొన్ని గొడవలు ఉండడం వల్ల ప్రయత్నించాలి, ఒక్కసారి రెండుసార్లు మాట్లాడాలి. వాళ్ళు ఏ ఫ్యామిలీ కూడా కోరుకునేది ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాగుండాలని. అది ఎప్పుడైతే మెల్లగా చెడిపోతుంటుందో ఆ రిలేషన్ అప్పుడు ఇంకా దూరం అవుతుంటుంది తప్ప ఆ దూరమైన దాన్ని మళ్ళీ మనం దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా కూడా ఆ రిలేషన్ మళ్ళీ స్టిక్ అవుతుంది ఖచ్చితంగా. అంటే ఆ బాండ్ అనేది ఏదో మళ్ళీ అతుకుతుంది ఖచ్చితంగా, పిల్లలతో కానీ లేకుంటే మా పార్ట్నర్తో కానీ డెఫినెట్గా అది అవుతుంది. సో అది తీసుకురావాలనే నిర్ణయం మన దగ్గర ఉండాలి. లేదు అంటే ఈ స్ట్రెస్ మాత్రం మనల్ని మెల్ల తినేస్తుంది. సరే స్ట్రెస్ ఉంది కదా, సరే ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదు కదా అని మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసామనుకోండి, అతను మన కోవర్కరే అనుకుందాం, అంటే మనతో పనిచేసే వర్కరే. పోయి ఏం చెప్తాం, ఆ మల్లయ్య పొద్దున ఇట్లా అన్నాడు, ఈ మల్లయ్య మధ్యాహ్నం ఇట్లా అన్నాడు, అదే ఇది మళ్ళీ అదే డిస్కషన్. నువ్వు మొత్తం తాగు తిను ఏదో నైట్ మళ్ళీ ఇంటికి వచ్చేసావు అనుకోండి, వాళ్ళ ఇంటికి పోతే అక్కడ వాళ్ళకి టెన్షన్, నువ్వు ఇక్కడ వస్తే వీళ్ళకి టెన్షన్. ఏం సాధించినట్టు? రోజంతా ఒక టెన్షన్, మళ్ళీ ఇంటికి వచ్చి కూడా ఇది ఒక రకమైన టెన్షన్. సో ఇవన్నీ ఏంటంటే వీటి వల్లనే మనకు ఆ స్ట్రెస్ అనేది ఇంకా పెరిగి అది ఎప్పటికీ తెగదనమాట. ఫస్ట్ ఏంటంటే మనం ఫ్యామిలీ నుండి ఒక ఫ్యామిలీ అనే యూనిట్ మంచిగా ఉందంటే ఆ స్ట్రెస్ అనేది ఫస్ట్ అక్కడ కట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇక్కడ ఫెయిల్ అయిపోతామో ఇంకా మనకు అది అట్లా ఎక్స్టెండ్ అయిపోతుంది అనమాట. బయట సొసైటీలో పోయినా కూడా ఎక్కడ పోయినా కూడా అది ఇట్లా రన్ అవుతుంటుంది అనమాట. సో మన సైకలాజికల్ స్ట్రెస్ ఎట్ జాబ్ ప్లేస్ తగ్గించుకోవడానికి బెస్ట్ మార్గం ఏంటంటే ఇంటికి వచ్చి మన ఫ్యామిలీతో రిలాక్స్ కావాలి. సరే ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి, మా ఫ్యామిలీ అట్లా ఉంది అట్లా, అది వేరు. బట్ అన్నీ బాగున్నా కూడా మనము ఇంకా స్ట్రెస్లోనే ఎందుకున్నాము అనే ప్రశ్నకు మాత్రం సమాధానం మనము ఒక మెట్టు దిగి ఫ్యామిలీతోటి రిలాక్స్ అయిపోయి వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్.